రాజమౌళి గారు ఏరి కోరి తీసుకొచ్చి RRR లో యాక్ట్ చేయించిన ఆలియా భట్ అల్ఫా సినిమాలో పరమ దరిద్రంగా ఉంది అన్న విషయం మీకు ఈ పాటికే తెలిసుంటుంది. అయితే దురంధర్ సినిమాకి అల్ఫా సినిమాకి మధ్య తేడా ఏంటి అనేది గమనిస్తే, దురంధర్ సినిమాలో మన భారతీయ ఏజెంటు చాలా కష్టపడి పాకిస్తాన్కి వెళ్ళి పాకిస్తాన్ వాళ్ళ అంతు తేలుస్తాడు, ఒక్కొక్కడి చెమడలు ఒలుస్తాడు. అల్ఫా సినిమాలో పాకిస్తాన్ ఏజెంట్ మన భారతదేశానికి వచ్చి మన భారతదేశంలో ఉన్న వాళ్ళ చెమడాలు ఒలుస్తూ ఉంటాడు. ఇది తేడా. ఇంకో తేడా ఉంది. దురంధర్ సినిమాలో హీరో పంజాబ్ నుంచి నేపాల్ వెళ్ళి, నేపాల్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి, ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ గుండా పాకిస్తాన్ లోపలికి ప్రవేశించి, అక్కడి నుంచి పాకిస్తాన్ వెస్ట్ వైపు నుంచి చాలా కష్టపడి పాకిస్తాన్లోని కరాచీలోని లారీకి వెళ్తాడు. ఇంత కష్టపడతాడు అక్కడికి వెళ్ళడానికి. గుర్తుండే ఉంటుంది మీకు ఆ పాట. అదే మన ఆలియా భట్ గారి అల్ఫా సినిమాలో పాకిస్తాన్ ఏజెంట్ చాలా సింపుల్గా బస్ ఎక్కి భారతదేశం లోపలికి వచ్చి ఆధార్ కార్డు తీసుకొని భారతీయుడు అయిపోతాడు. దురంధర్ సినిమాలో హీరో పాకిస్తాన్కు సంబంధించిన ఉర్దూ నేర్చుకుంటాడు, బెలూచిస్తాన్ వాళ్ళ భాష ఆ పదాలు నేర్చుకొని ఆ యాక్సెంట్తో కలిపి బలూచ్ భాష మాట్లాడతాడు, ఉర్దూ మాట్లాడతాడు. పాకిస్తాన్లో ఉపయోగించే పంజాబీ భాషను, లారీ ఏరియాలో ఉపయోగించే భాషను కలగలిపి మాట్లాడుతూ ఉంటాడు. అంటే భాషకు సంబంధించి అంత జాగ్రత్తగా కేర్ తీసుకున్నాడు దురంధర్ డైరెక్టర్. మరి అల్ఫా సినిమా వైఆర్ఎఫ్ సిరీస్ జనాలందరినీ బేవారసుగాళ్ళు, బేకారుగాళ్ళు అని చెప్పి జనాల యొక్క ఐక్యూ లెవెల్స్ను చాలా తక్కువగా అంచనా వేసి మరీ సినిమాలు తీసే వైఆర్ఎఫ్ వాళ్ళు అల్ఫా సినిమాలో ఫేక్ హర్యాణవి భాషను మాట్లాడింపజేశారు బాబీ డియోల్ చేత. మధ్య మధ్యలో అదేనండి కణము, బాణము, ఫణి ఈ పదాలలోనే నా ఉంటుంది చూసారా, ఆ అణాను తీసుకొచ్చి మధ్య మధ్యలో తగిలించినంత మాత్రాన అది హర్యాణవి అయిపోదు. ఫేక్ హర్యాణవి మాట్లాడించారు బాబీ డియోల్ చేత. అది ఎలా ఉంటుందంటే, మన అమ్మ రాజశేఖరు, హీరో రాజశేఖర్ గారు ఇద్దరు కలిసి కూర్చొని తెలుగు మాట్లాడుతూ మేమిద్దరం తెలుగు వాళ్ళమే అని చెప్పి మనల్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అమ్మ రాజశేఖర్ గారు మాట్లాడుతుంటే తెలుగు ఎవరైనా సరే మీరు నిఖారసైన 16 అణాల తెలుగు వాడు అని చెప్పి అనుకుంటారా? ఏ ప్రాంతానికి చెందినవాడైనా అనుకుంటారా? తెలుగు తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ, రాయలసీమ, కోస్టల్ ఏరియా ఎక్కడ అనుకోం. మనకు అర్థమైపోతూనే ఉంటుంది ఈ క్యాండిడేట్ తమిళనాడు క్యాండిడేట్ ఏదో కూడబలుకొని కింద మీద పడి తెలుగు మాట్లాడుతున్నాడు అని కదా. ఇంత ఫేక్ యాక్సెంట్ హర్యాణవి, అతను ఫేక్ యాక్సెంట్ కాదు పాపం. అమ్మ రాజశేఖర్ కానీ మన రాజశేఖర్ గారు కానీ కష్టపడి మాట్లాడుతున్నారు. బాబీ డియోల్ చేత అలా కష్టపడి మాట్లాడింపజేసి హర్యాణవి యాక్సెంట్ పెట్టారు. అది చూడగానే గుర్తుపట్టేస్తారు ఈ క్యాండిడేట్ హర్యానా వాడు కాదురా బాబు అని చెప్పి. దురంధర్ సినిమాలో హీరో పాకిస్తాన్ లోపలికి వెళ్ళాక చాలా కష్టపడి జ్యూస్ షాప్లో జాయిన్ అయ్యి ఆ జ్యూసులు తీస్తూ సంవత్సరాల తరబడి అక్కడ ఉండి, ఆ తర్వాత మెల్లిగా ఒక గ్యాంగులో చేరి ఆ గ్యాంగులో నెమ్మదిగా పైకి ఎదిగి, ఆ తర్వాత రాజకీయ నాయకులతో సహవాసం పెట్టుకొని అలా అలా కష్టపడి ఒక స్టేజ్కి వస్తాడు. అల్ఫా సినిమాలో పాకిస్తాన్ నుంచి డైరెక్ట్గా బస్ ఎక్కి మన భారతదేశంలో దిగి ఫేక్ హర్యాణవి మాట్లాడుతూ ఉన్న పాకిస్తానీ ఏజెంట్ బాబీ డియోల్ డైరెక్ట్గా భారతీయ ఆర్మీలో జాయిన్ అయిపోతాడు. అది కూడా కల్నల్ రేంజ్లో ఎదుగుతాడా డైరెక్ట్గా కల్నల్గా జాయిన్ అవుతాడా నాకైతే డౌటే. సరే, ఇది అల్ఫా సినిమా తీసిన విధానం. దురంధర్ సినిమాలో భారతీయ ఏజెన్సీల యొక్క గొప్పతనం కనిపిస్తుంది. పాకిస్తాను నరరూప రాక్షసులు పాకిస్తాన్లో ఉండే తోడేళ్ల మధ్యలో సైలెంట్గా చాప కింద నీరులాగా భారతీయ ఏజెంట్లు ఎంత కష్టపడి పనిచేస్తూ ఉంటారో, ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారో, చిట్ట చివరకు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఇరుక్కొని మన ఏజెంట్స్ను అత్యంత దారుణంగా హింసిస్తే, కొడితే ఎట్లా అదే పాకిస్తాన్లో ఉన్న ఇతర దురంధరులు ఈ హీరో దురంధరుణ్ణి బయటపడేయడానికి ఎట్లా టైమ్లీ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు భారతదేశానికి. ఈ దురంధరులందరినీ మించిన దురంధరుడు మాధవన్ పాత్ర ఎలా కాపాడుతుంది హీరోని. ఇంత కాంప్లెక్సిటీని భారతీయ ఏజెన్సీల యొక్క గొప్పతనాన్ని మనం దురంధర్ సినిమాలో చూస్తే, అల్ఫా సినిమాలో పాకిస్తాన్ ఏజెంట్ మన భారతదేశం లోపలికి వచ్చి భారతీయులకు పుంగి బజాయిస్తూ ఉంటాడు. అసలు అల్ఫా సినిమాలో పాకిస్తాన్ ఏజెంట్ మాత్రమే చాలా తెలివైన వాడుగా ఉంటాడు. ఆఫీసర్స్ కానీ, భారతీయ గూఢచారి సంస్థ రా కానీ, ఆ రా చీఫ్ కానీ, రా ఆఫీసర్స్ కానీ, భారతీయ ఆర్మీ కానీ చాలా చాలా వీక్గా ఉంటారు అల్ఫా సినిమాలో. ఎప్పుడు అనిల్ కపూర్ ఆ బ్లాంక్ ఫేస్ పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు రా చీఫ్. ఇది అల్ఫా సినిమాలో. అదే దురంధర్లో రా చీఫ్ ఎలా ఉంటాడు, మాధవన్ ఎంత డిగ్నిఫైడ్గా ఉంటాడు, మాట్లాడే ప్రతి మాట, బాడీ లాంగ్వేజ్, ఆలోచన విధానము, ఎగ్జిక్యూట్ చేసే విధానము ఎంత అద్భుతంగా ఉంటుందండి. ఇది డిఫరెన్స్. ఇంకా ఉన్నాయి డిఫరెన్స్లు. దురంధర్ సినిమా నో ఫర్జీ సీన్స్,
ఏక్దమ్ ఖాళీస్ దురంధర్ భాషలో చెప్పాలంటే. అంటే ఎక్కడ కూడా ఫేక్ సీన్స్ లేవు దురంధర్లో, కాపీ కొట్టి తీసుకొచ్చినటువంటి సీన్స్ లేవు. పక్కా అండి ఒరిజినల్ స్క్రిప్ట్, ఒరిజినల్ సీన్స్ దురంధర్ సినిమాలో మనం చూసింది. అల్ఫా సినిమాలో 10 నిమిషాలు హాకై సినిమాని తీసుకొచ్చి మిక్స్ చేశారు. 10 నిమిషాలు అటామిక్ బ్లాండే సినిమా ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి మిక్స్ చేశారు. 10 నిమిషాలు థండర్ బోల్ట్ పట్టుకొచ్చారు. 10 నిమిషాలు బ్లాక్ విడో తీసుకొచ్చారు. 20 నిమిషాలు ఫ్రెంచ్ కల్ట్ క్లాసిక్ ఫిలిం ఉంటుంది, లా ఫెమ్మే నికీతా అని చెప్పి. నిజానికి మొత్తం ఈ అల్ఫా సినిమా అంతా దీని నుంచే లాగారు. యాజ్ ఇట్ ఈస్ సీన్స్ చెప్తున్నా, త్రివిక్రమైజేషన్ టైప్లో. 20 నిమిషాలు ఫ్రెంచ్ కల్ట్ క్లాసిక్ అనమాట, లా ఫెమ్మే నికీతా పట్టుకొచ్చారు. ఇంకో 20 నిమిషాలు దురంధర్ని కూడా అక్కడక్కడక్కడక్కడ లాక్కొచ్చి పెట్టేశారు. ఇప్పటికి ఎంత అయిందండి? మొత్తం 80 నిమిషాలు అయిందా? బాబీ డియోల్స్ క్యారెక్టరు అమెరికన్ స్నైపర్ అని హాలీవుడ్ సినిమా 2014లో వచ్చింది. ఆ సినిమా నుంచి బాబీ డియోల్స్ క్యారెక్టర్ను లాక్కొని వచ్చి తయారు చేసి మలిచి పెట్టారు. అదో 15 నిమిషాలు వేసుకోండి. ఇక మిగతా దాంట్లో అన్ని వైఆర్ఎఫ్ స్పై సిరీస్లో ఉండేలాగానే ఓ బికినీ సాంగ్, 10 నిమిషాలు ఫేక్ సిస్టర్హుడ్, ఆ శార్వరి అండ్ అల్ఫా ఈమె ఉంది కదా మన ఆలియా భట్, వీళ్ళిద్దరి మధ్యలో ఫేక్ సిస్టర్హుడ్ లాంటిది ఒకటి క్రియేట్ చేశారు. అదంతా ఫేక్గా కనిపిస్తుంటుంది. ఆ అక్క చెల్లెళ్ళ అంత సెకండ్ హాఫ్లో మీరు చూస్తే పరమ బోర్ కొడుతుంది. ఇంకో 5 నిమిషాలు కాస్త రిలీఫ్. 5 నిమిషాలు ఉన్నాడో లేదో, 3 నిమిషాల 4 నిమిషాలు అనొచ్చాం. హృతిక్ రోషన్ కబీర్ వస్తాడు, ఒక ఫైట్ చేస్తాడు. అది కూడా దిక్కుమాలిన టైప్లో వైఆర్ఎఫ్ యాక్షన్ డ్రామా. ఎందుకు వస్తాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు, మొత్తానికైతే వస్తాడు. ఆ వచ్చిన 3-4 నిమిషాలు కాస్త రిలీఫ్ జనాలకి. ఇంత తేడా ఉందండి దురంధర్ సినిమాకి, అల్ఫా సినిమాకి. వైఆర్ఎఫ్ సిరీస్ ఇన్ని రోజుల నుంచి జనాలను ఎలా బేకారుగా బేవార్స్గా అండర్ ఎస్టిమేషన్ వేసి సినిమాలు తీసిందో చెప్పడానికి మాలాంటి వాళ్ళు ఎంత అరిచినా కేకలు పెట్టినా అర్థం కాదు. ఒకే ఒక్క దురంధర్ సినిమా దెబ్బకు మొత్తం ఆ ఫాల్స్ ఫసాడ్ మొత్తం కుప్ప కూలిపోయింది వైఆర్ఎఫ్ది. వైఆర్ఎఫ్ సిరీస్లో వచ్చే లేదా అంతకుముందు వచ్చిన సినిమాలు ఎంత వర్స్ట్గా ఉన్నాయో దురంధర్ సినిమా చూసిన తర్వాత జనాలకు అర్థమైపోయింది. అప్పటిదాకా మురికి నీళ్లు తాగుతూ ఉన్నారు. ఓహో, నీళ్ళు అంటే ఇలాగే ఉంటాయేమో అని చెప్పి అనుకుంటున్నారు. అకస్మాత్తుగా ఫ్రెష్ వాటర్ నది నుంచి నీళ్లు తీసుకొని వచ్చి ఆ కడవలో మంచి చల్లటి నీరు దురంధర్ ఒక్కసారి తాగిన తర్వాత జనాలకి ఓరు 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 అని, మంచినీళ్ళు అంటే ఇలా ఉంటాయా, ఇంత బాగుంటాయా మంచినీళ్ళు అంటే అన్న ఫీలింగ్ వచ్చేసింది. ఫేక్ స్పై సిరీస్లను మొత్తం తిప్పి కొడుతూ ఉన్నారు జనాలు. అల్ఫా అదే గతి పట్టించుకుంది. కాదు వైఆర్ఎఫ్ వాళ్ళే ఆ గతి పట్టించుకున్నారు. తర్వాత రాబోయే ఈ వైఆర్ఎఫ్ కానీ ఎవడైనా స్పై సిరీసులు సినిమాలు తీస్తానంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీయకపోతే చిరిగి చాట్ అవుద్ది అని చెప్పడానికి అల్ఫా సినిమా ఒక ఉదాహరణ. ఘోరాతి ఘోరమైన ఫ్లాప్. అల్ఫా సినిమాలో 2 అమ్మాయిలు ఉంటే ఆ 2 అమ్మాయిల్లో ఆలియా భట్ జనాలందరికీ బాగా తెలిసిన అమ్మాయి. ఆలియా భట్ అస్సలు సూటుగా లేదండి ఆ స్పై పాత్రలో. ఆమె బాడీ లాంగ్వేజ్ కానీ ఆ యాక్షన్ సీక్వెన్సెస్కి అసలు ఏమాత్రం సూట్ కాల. మీరు అదే అంతకుముందు సినిమా వచ్చింది కంగనా రనౌత్ని చూడండి, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ అద్దరగొడుతుంది కంగనా రనౌత్. అంటే ఒక ఫీమేల్ ఒక యాక్షన్ సీక్వెన్సెస్లో, అలాంటి యాక్షన్ సీక్వెన్స్లో అదరగొడుతుంది. ఆలియానేమో చాలా ఆర్టిఫిషియల్గా కనిపించింది. ఈ సినిమాలో ఉన్న రెండో అమ్మాయి శార్వరి కాస్త బెటర్ అండి. ఆ యాక్షన్ సీక్వెన్సెస్కి కాస్త బబ్లీగా, కాస్త నవ్వుకుంటూ, కాస్త ప్రశాంతంగా, కాస్త చూడబుల్గా ఉంది సినిమాలో. ఆలియా భట్కి అయితే దండం పెట్టి వద్దుతల్లే నీ సినిమాలు మేము చూడలేము అని చెప్పి జనాలు అనుకునే పరిస్థితి. ఇంకా చాలా ఉన్నాయి అల్ఫాలో మనం మాట్లాడుకోవాల్సినవి, రేవ్ కార్యక్రమం పెట్టాల్సినవి. అవకాశం ఉంటే తర్వాత పెడదాం, లేదంటే లైట్ తీసుకుందాం అన్నట్టు. ఈ అల్ఫా దెబ్బకి అర్జెంటుగా ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలా. ఏంటో తెలుసా, దురంధర్ సినిమా ఒకసారి చూసేయాలి, అదే ప్రిస్క్రిప్షన్. చూస్తే తప్ప మళ్ళీ అల్ఫా సినిమా యొక్క దారుణాతి దారుణమైన ఫీలింగ్ నుంచి జనాలు బయటికి రాలేరు. అది విషయం. ధన్యవాదాలు.